మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విస్తరిస్తుంది. ఒక మహమ్మారిలాగా ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. సో ఒకప్పుడు మనకి దగ్గు జలుబు జ్వరాలు ఎలా వచ్చాయో అలాగా క్యాన్సర్ కూడా వస్తూ ఉంది. అయితే ఎందుకు ఇంతలా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ బాయిశెట్టి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్ అంటే ఒకప్పుడు ఎక్కడో నూటికో 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అట్లా ఒకటి ఇద్దరికి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా లేదు. సో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి కేసులు. థ్రోట్ క్యాన్సర్ అంటున్నారు, కోలన్ క్యాన్సర్ అంటున్నారు, సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారు. ఇలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అసలు ఏంటి ఈ క్యాన్సర్, ఎందుకు ఇంతలా కేసులు నమోదవుతున్నాయి? నిజంగా ఆలోచిస్తే క్యాన్సర్ అంటే 2020 నుంచి ఇప్పటికీ కంపేర్ చేస్తే స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా 5% క్యాన్సర్ కేసెస్ నంబర్ పెరిగిందండి. దానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఒకప్పటికన్నా ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అని, సో రొటీన్ హెల్త్ చెకప్ అని ఇన్వెస్టిగేషన్స్ పెరిగాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉన్నాయో సో అవి ఇప్పుడు డిటెక్ట్ అవుతున్నాయి. సో ఒకప్పుడు డిటెక్ట్ కానివి ఇప్పుడు డిటెక్ట్ అవుతున్నాయి. దానివల్ల నంబర్ పెరిగింది ఒకటి. 2, క్యాన్సర్ అనేది నార్మల్గా 60 years ఏజ్ ఎబో వాళ్ళలో వస్తుంది. సో ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు గెరియాట్రిక్ పాపులేషన్ అంటాం. సో అంటే ఎబో 60 వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది. సో అది 2వ రీజన్ క్యాన్సర్స్ పెరగడానికి. ఏజ్ పరంగా కూడా వస్తుందండి. సో 3, అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ, సో అంటే ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, సో అది 3వ కారణం. సో మనం అంటే ఎంతైతే పర్సంటేజ్ పెరిగింది అనుకుంటున్నామో సో అంత భయపడాల్సిందైతే కాదు. అయితే డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా మనం ఎప్పుడైతే ఈ టెస్ట్లు అనేవి జనరల్గా మనం మాస్టర్ హెల్త్ చెకప్ ఇలా చేయించుకుంటామో వాటిల్లో కూడా ఇది బయటపడే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. అంటే ఎలాంటి టెస్టులు చేస్తారు జనరల్గా ఈ క్యాన్సర్ ఒకటి డిటెక్ట్ అవ్వాలంటే? సో నార్మల్గా ఒక క్యాన్సర్ వాళ్ళు పేషెంట్ కంప్లైంట్స్తోనే అంటే నార్మల్ కంప్లైంట్స్తో రావడం కన్నా దానికన్నా ముందే మనం టెస్ట్తోనే డయాగ్నోస్ చేయొచ్చు. సో వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ బయట ఫేమస్ అయింది ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్. సో వీటి వల్ల ఏంటి అని అంటే పేషెంట్స్కు సిమ్టమ్ రాకముందే మనం అది వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ టెస్ట్లతోనే మనం కనుక్కోవచ్చు. సో అలా అంటే కొన్ని టెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నాయి. మేము అది ఆల్రెడీ బయట కూడా చెప్పడం జరిగింది అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ పాప్స్మియర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ కామన్, ఇప్పుడు 2nd మోస్ట్ కామన్ అయింది. సో దానికి పాప్స్మియర్. సో ఎబో 30 years ఉన్న వాళ్ళందరిలో సో ఎవ్రీ 3 yearsకి పాప్స్మియర్ చేయాల్సిందే. సో దాంట్లో ఏమవుతుంది అని అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉంటే అది మనకి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయిపోతుంది. సో అది ఎంత ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతే మనకు అవుట్కమ్స్ అనేవి అంత బెటర్గా ఉంటాయి. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆలోచిస్తే మ్యామోగ్రామ్ అంటాం. మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ యొక్క ఎక్స్రే. సో అదేంటంటే ప్రతి 40 years దాటిన తర్వాత ప్రతి ఉమెన్కి ఎవ్రీ ఇయర్కి మ్యామోగ్రామ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఎనీ చిన్న లంప్ ఏమైనా ఉంటే అది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. సో దెన్ మనం దాని గురించి వర్కప్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. సో వీటన్నిటి స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. సో మెయిన్గా ఈ 2 టెస్ట్లు గైడ్లైన్స్ ప్రకారం చెప్పడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. మీరు అన్నట్లుగా పాప్స్మియర్ టెస్ట్లో ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది కదా. సో అర్లీ డిటెక్షన్ ఉంటే దాన్ని మనం పూర్తి స్థాయిలో తగ్గించవచ్చా? అవునండి. సో అంటే నార్మల్గా క్యాన్సర్ అనేది 4 stages ఉంటాయి. సో మనం స్టేజ్ 1, 2లో ఉన్నప్పుడు క్యాన్సర్ యొక్క క్యూర్ పాసిబిలిటీ హైగా ఉంటుంది. సో అదే స్టేజ్ 3 and 4లో ఉన్నప్పుడు క్యూర్ చేసే పాసిబిలిటీ కానీ వాళ్ళ సర్వైవల్ అంటాం అంటే బతికే కాలం కానీ తక్కువగా ఉంటుంది. సో మనం 1 and 2లో డయాగ్నోస్ చేస్తే చాలా బెస్ట్. ఇంకా రక్త పరీక్షల ద్వారా తెలియడం అలా ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? సో రక్త పరీక్షలు అంటే న్యూగా వచ్చిందండి, లిక్విడ్ బయాప్సీ అంటాం. అంటే ఏదైనా అవయవంలో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ కణాలు అనేవి రక్తంలో కలుస్తాయి. సో అప్పుడు మనం ఆ బ్లడ్ టెస్ట్ చేసి కనుక్కోవాలి. సో అంటే క్యాన్సర్ సెల్ ఉందా లేదా అనేది. సో దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటాము. కాకపోతే ఇందులో అక్యురసీ అనేది చాలా తక్కువ. అంటే 5 liters ఆఫ్ బ్లడ్లో మనం తీసుకున్న 10-20 mlలో ఆ క్యాన్సర్ సెల్ ఉండాలని లేదు, ఉంటే డయాగ్నోజ్ అయిపోతుంది. సో అందులో అక్యురసీ అనేది చాలా తక్కువ. ప్లస్ ఇండియాలో అది ఇంకా లిక్విడ్ బయాప్సీ అనేది రాలేదండి. సో మీరు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మాట్లాడుతూ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వస్తుంది అని చెప్పారు, మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా అని. సో అట్లా ఏమైనా పర్టికులర్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మనకి ఇలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల వస్తుంది అంటే ఏం చెప్తారు? సో క్యాన్సర్ను కాజ్ చేసే వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం ఇవన్నీ
రిస్క్ ఫ్యాక్టర్స్. సో వాటిని మెయిన్గా డివైడ్ చేసుకుంటే 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, 2 నాన్ మాడిఫైయబుల్. సో జస్ట్ నాన్ మాడిఫైయబుల్ అంటే అది ఫ్యామిలియల్గా వచ్చేటి, సో క్యాన్సర్ జీన్స్, సో వాటిని మనం మాడిఫై చేయలేం. సో రిమైనింగ్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే అవి మన చేతిలో ఉంటాయి, అది మనం మాడిఫై చేసుకోవచ్చు. సో అవి ఏంటి అని అంటే మెయిన్గా టొబాకో కన్జంప్షన్, ఆల్కహాల్ కానీ, సో హెచ్పివి ఇన్ఫెక్షన్ కానీ, సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ, హెల్దీ డైట్. సో దీస్ ఆల్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అందులో ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, సో హెల్దీ డైట్. సో మెయిన్గా మన సౌత్ ఇండియాకి తీసుకుంటే హెల్దీ డైట్ కావాల్సింది రిఫైన్డ్ ఆయిల్స్. సో రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ప్రిపేరేషన్ అప్పుడు 500-600 degrees టెంపరేచర్ దగ్గర ప్రిపేర్ అవుతాయి. సో వాటిని మళ్ళీ మనం రీహీట్ చేసినప్పుడు వాటి నుంచి ఫ్రీ రాడికల్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన జీన్స్లోకి వెళ్ళి ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. సో రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మెయిన్గా అవాయిడ్ చేయాలి. 2 పికిల్స్, అంటే మనం పచ్చళ్ళు అంటాం. సో ఈ పచ్చళ్ళు అనేవి చాలా డేంజర్, ఇది మనకు అలవాటు, మనకి ఎస్పెషల్గా ఆంధ్ర తెలంగాణలో. సో ఎందుకు అని అంటే, ఒకటి హై సాల్ట్ డైట్, చాలా అంటే దాన్ని చాలా రోజులు ఉండాలని చెప్పి మనం హై సాల్ట్ యాడ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే స్టమక్ క్యాన్సర్ ఉంటుంది. 2 స్పైసీ ఫుడ్. సో మనం అందరికీ అలవాటే ఇక్కడ హై స్పైసీ ఫుడ్. సో ఈ స్పైసీ ఫుడ్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ రిపీటెడ్గా ఈ గ్యాస్ట్రైటిస్ రావడం అనేది స్టమక్ క్యాన్సర్కి లీడ్ అవుతుంది. ఓకే. సో ద 4th థింగ్ తందూరి. సో ఇది బర్న్డ్ ఫుడ్, తందూరి పనీర్, తందూరి చికెన్, ఇవన్నీ బర్న్డ్ ఫుడ్. సో ఇవన్నీ కాజేటివ్స్ ఫర్ ద క్యాన్సర్. ఓకే, అంటే జనరల్గా కూడా పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుందా అనేది చాలా మనం బయట వింటూ ఉన్నాము. సో కొంతమంది అవునని, కొంతమంది కాదని చెప్తూ ఉంటారు, కానీ సో ఇదైతే వాస్తవమే. స్టడీస్ ప్రకారం హై సాల్ట్ డైట్ ఈజ్ ప్రూవెన్ ఫర్ ద స్టమక్ క్యాన్సర్, 1 థింగ్. సో ప్లస్ పికిల్స్లో ఉండే ఆయిల్స్ ఉంటాయి, ఆ ఆయిల్ అనేది చాలా లాంగ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో. ఈవెన్ ప్రిజర్వేటివ్స్ కూడా స్టమక్ క్యాన్సర్ ప్రూవెన్. నైట్రైట్స్ ఉంటాయి, అవన్నీ ప్రూవెన్ స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ. ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే తాత ముత్తాతలకి క్యాన్సర్ ఉంటే కూడా మనకి జెనెటికల్గా వస్తుంది అంటారు, అది నిజమేనా? అది ఫెమిలియల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము. సో అది తాతలకు ముత్తాతలకు ఉన్నది అనగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. సో భయపడాల్సిన 2 సిచ్యువేషన్స్లో మనం అలర్ట్గా ఉండాలి. ఒకటి, మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఏ ఏజ్లో వచ్చింది. ఒకటి యంగ్, అది ఈ ఫ్యామిలీలో వచ్చే క్యాన్సర్స్ అనేవి యంగ్ ఏజ్లో వస్తాయి, అంటే 30-40, లెస్ దాన్ 40. సో ఫ్యామిలీలో ఉన్న క్యాన్సర్ లెస్ దాన్ 40లో వచ్చిందా, అలా ఉంది అని అంటే మనం ఫస్ట్ అలర్ట్ అవ్వాలి. 2, మొత్తం ఫ్యామిలీలో తీసుకుంటే 2 లేదా 3 క్యాన్సర్లు ఉన్నాయి అని అంటే మనం అలర్ట్గా ఉండాలి. ఆ 2 క్యాన్సర్లు సేమ్ క్యాన్సరే అవ్వచ్చు, వేరు క్యాన్సర్లే అవ్వచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఫ్యామిలియల్ క్యాన్సర్ అలర్ట్గా ఉండి, సో దానికి కావాల్సిన కొన్ని టెస్టులు కూడా ఉన్నాయి, సో ఆ టెస్టులు చేయించుకోవచ్చండి. ఓకే, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా 40 yearsలో వచ్చిందంటే దానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాకుండా మనం కనిపెట్టడానికి టెస్ట్లు అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ ఒకవేళ ఆ క్యాన్సర్ వచ్చిన పర్సన్ బ్రతికి ఉంటే సో వాళ్ళలో ఫస్ట్ జీన్ మ్యూటేషన్ చేస్తాం, అంటే ఏ జీన్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ వచ్చింది. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో అవసరం ఉన్న వాళ్ళందరికీ ఈ జీన్ మ్యూటేషన్ ఉందా లేదా అని చూస్తాం. సో ఒకవేళ ఉంది అని అంటే వాళ్ళకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందే తీసుకుంటాం. ఏం టెస్ట్ డాక్టర్ గారు అది? ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, సో వాటికి BRCA జీన్స్ అంటాం. సో BRCA జీన్స్ అనేవి చాలా మోస్ట్ కామన్, అంటే 85-90% అవే ఉంటాయి. మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్ అంటాం, అంటే అవి కొలాన్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి మెయిన్గా. సో ఫ్యామిలీలో కొలాన్ క్యాన్సర్ ఉంది అంటే MMR జీన్స్, అంటే డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ క్యాన్సర్ రాండమ్ గా టెస్ట్ ఇది అనేది ఉండదు. ఓకే. సో కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో కొన్ని హెరిడిటరీ ప్యానెల్స్ అని వచ్చాయి, అంటే మొత్తం అన్ని జీన్స్ ని కలిపి ఒక ప్యానెల్ సిస్టమ్ లాగా పెట్టారు. సో ఆ ప్యానెల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ అదేంటి అంటే ప్రాబ్లం, అన్ని అంటే 100 టెస్ట్ చేసినప్పుడు అందులో ఏదో ఒకటి పాజిటివ్ రావచ్చు. బట్ ఆ పాజిటివ్ ఈ క్యాన్సర్ లింక్ ఉండకపోవచ్చు, కానీ అది యాంగ్జైటీని తెస్తుంది మీకు. అరే ఈ జీన్ వచ్చింది అని అంటే, ఈ మధ్యలో గూగుల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. సో గూగుల్లో ఓపెన్ చేస్తారు, ఈ జీన్ ఉంటే ఏ క్యాన్సర్ వస్తుంది, సో ఇంకా వాడు బ్రతికినన్ని రోజులు అదే టెన్షన్తో బ్రతుకుతాడు. కాబట్టి సో ర్యాండమ్గా పోయి టెస్ట్ చేసుకోవడం కన్నా అంటే ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఏ జీన్ మ్యూటేషన్ అవసరం అది చేసుకుంటే బెటర్. లేదు అని అంటే అన్నెసెసరీ యాంగ్జైటీ. అదే డాక్టర్ గారు, చాలామంది కూడా ప్రతి సంవత్సరము బాడీ చెకప్ చేయించుకోవాలి, లేదంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి, పాప్స్ మీద చేయించుకోవాలి, ఇట్లా ఏం అనుకోరు. సో అలాంటప్పుడు జనరల్గా ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి, ఈ ప్రీ సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు ఉన్నాయి అంటే ఏమున్నాయి?
స్పెషల్గా ప్రీ సిమ్టమ్స్ అని లేదండి. సో క్యాన్సర్లో సస్పిషియస్ సిమ్టమ్స్. సో మెయిన్గా క్యాన్సర్కి సంబంధించి నేను 2 చాలా అంటే సిగ్నిఫికెంట్గా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లంప్ అంటే గడ్డలు, 2 బ్లీడింగ్. సో బాడీలో స్కిన్ పైన కానీ బ్రెస్ట్లో కానీ కడుపులో కానీ గడ్డలు అనిపిస్తున్నాయి, సస్పిషియస్ అనిపించింది అని అంటే దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకోవాలి. సో 1 గడ్డలు, 2 బ్లీడింగ్, మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడడం కానీ, సో వెజైనాల నుంచి బ్లీడింగ్ కానీ, సో లేదా ఓరల్ లీజన్స్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఇది. సో ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్గా భావించి దానికి టెస్ట్లు చేసుకోవడమే మార్గం. ఓకే, ఎస్, ఖచ్చితంగా అండి. సో అయితే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో అలాగే మిగతా క్యాన్సర్స్ కూడా ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? మన లివర్ క్యాన్సర్ హెపటైటిస్ బి వైరస్ అండ్ సి వైరస్ వల్ల వస్తుంది. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది, అది మనకు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉంది కాబట్టి పిల్లలకు చిన్నప్పుడే అందరికీ వేసేస్తాం. సో అది కాకుండా ఉంది అని అంటే ఇప్పుడు సర్వైకల్ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న వ్యాక్సిన్స్. సో ఇంకా మిగతా వాటికి వేటికి రాలేదండి. సో అన్ని ట్రయల్స్లో ఉన్నాయి. డాక్టర్ గారు, జనరల్గా ఏదైనా ఒక క్యాన్సర్ వచ్చింది అంటే సో ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడతారు. క్యాన్సర్తో ఇబ్బంది పడుతూనే ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలంటే కూడా భయం అనేది అధికంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి కాబట్టి చేయించుకోవాల్సిందే. సో కీమో కానీ రేడియేషన్ కానీ ఇలాంటివి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇలా కాకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? నిజంగానే ఇవి అంత పెయిన్ఫుల్గా ఉంటాయా? ఓవరాల్గా క్యాన్సర్ మేనేజ్మెంట్ని చూస్తే సో 3 పార్ట్స్గా ఉంటాయండి, 3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 1 సర్జరీ, సో దట్ ఈస్ సర్జికల్ ఆంకాలజిస్ట్. 2 మెడికల్ ఆంకాలజిస్ట్. సో 3 రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఓకే, సో ఈ మెడికల్ ఆంకాలజిస్ట్ అనే అతను ఇంజెక్షన్స్ ఇస్తాడు. సో దాన్నే కీమోథెరపీ అంటాం. దట్ ఈస్ ఎ స్టాండర్డ్ కీమోథెరపీ. సో అదేంటి అంటే నాన్ స్పెసిఫిక్ టు ద క్యాన్సర్. సో దానివల్ల ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. దానిలో అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంటాం. సో టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, ఈ క్యాన్సర్ ఏ జీన్ ప్రాబ్లం వల్ల వచ్చిందో దాన్ని టెస్ట్ చేస్తాం మనం, చేసి దానికి అగైనెస్ట్గా డ్రగ్ ఇస్తాం. సో దట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ. ఇమ్యునోథెరపీ అని అంటే సో ఆ క్యాన్సర్కి మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి ఆ క్యాన్సర్ని అటాక్ చేయించేదే ఇమ్యునోథెరపీ. సో దీస్ 2 ఆర్ ద లేటెస్ట్ ఇన్ ఇది మెడికల్ ఆంకాలజిస్ట్ సంబంధించి. రేడియేషన్ ఆంకాలజిస్ట్కి సంబంధించి సో అందులో డిఫరెంట్ అంటే రేడియేషన్ ఏంటి, బయట నుంచి ఎక్స్రేస్ ఇచ్చి క్యాన్సర్ని మనం బర్న్ చేయడం ఇండైరెక్ట్గా. సో దాంట్లో ఏంటి అని అంటే ప్రిసైజ్డ్గా ఇవ్వడం. సో దట్ ఈస్ ద లేటెస్ట్. సో దాంట్లో ఏంటంటే ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ఇంటెన్సివ్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. ఇంకా దానిలో లేటెస్ట్ అని అంటే ప్రోటాన్ థెరపీ అండి. సో ప్రోటాన్ థెరపీ ఏంటంటే ఇంకా హైలీ ప్రిసైజ్డ్ థెరపీ. సో ఇండియాలో అది ఒకటే సెంటర్లో ఉంది, అది చెన్నైలో. సో బట్ హైలీ కాస్ట్లీ, సో మోర్ దాన్ 30 lakhs. సో బట్ ఎనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సో దాని డ్రాబ్యాక్ ఏంటి అంటే కాస్ట్లీ. ఐదర్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఆర్ దిస్ ప్రోటాన్ థెరపీ. సో అంటే మీరు పేషెంట్కి మీరే చాయిస్ ఇస్తారా, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది? సో లేదంటే ఖచ్చితంగా ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే సర్జరీ చేసి దీన్ని తగ్గిస్తారు అట్లా ఏమైనా ఉంటుందా? అలా లేదండి. సో ఈచ్ క్యాన్సర్కి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అంటే ఆల్రెడీ చాలా స్టడీస్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఒక క్యాన్సర్ ఒక స్పెసిఫైడ్ ఆర్గాన్కే ఉందండి అనుకోండి, సో అప్పుడు 2 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి సర్జరీ, అది చేసి ఆ ఆర్గాన్ని తీసేయడమా, లేకపోతే ఆ క్యాన్సర్ని తీసేయడమా, లేదు ఆ లోకల్గా రేడియోథెరపీ ఇవ్వడమా. ఒకవేళ లేదు క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయిపోయింది, సో వాళ్ళకి ఈ కీమోథెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ ఇవ్వడమా. సో అవి సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ డిపెండింగ్ ఆన్ స్టడీస్. సో అది ఎవిడెన్స్ బేస్డ్. సో అది మేము అడ్వైస్ చేస్తాం. కాకపోతే ఇందులో ఇప్పుడు లేటెస్ట్ థెరపీ ఆర్ స్టాండర్డ్ కీమోథెరపీ చూసామనుకోండి, సో పేషెంట్కి ఆప్షన్స్ 2 ముందు పెడతాం. సో ఇది ఇమ్యునోథెరపీ, ఇది ఇంత కాస్ట్ అవుతుంది. సో ఈ స్టాండర్డ్ కీమోథెరపీ ఇంత కాస్ట్ అవుతుంది. సో వాళ్ళు దేనికి అఫోర్డబుల్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేస్తారు. అయితే డాక్టర్ గారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ అనేది తగ్గినట్లే అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు, తగ్గినట్లే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, అది ఎక్కడో ఒక చోట ఈ క్యాన్సర్ కణాలు ఉంటాయి, మళ్ళీ బాడీలో ఎక్కడో ఒక చోట దీని ప్రభావం చూపిస్తుంది అని అంటారు, అది నిజమేనా? అవునండి. సో ఇప్పుడు ఒక క్యాన్సర్ ఆరిజినేట్ అయినప్పుడు సో దాని నుంచి చిన్న సెల్స్ అంటాం, దట్ ఈస్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటాం. అవి బ్లడ్లో ఎంటర్ అవుతాయి. సో అవి మన కంటికి కనబడవు. సో మనం ఇక్కడ సర్జరీ చేసి ఈ ట్యూమర్ని తీసేసాం, కానీ ఆల్రెడీ బ్లడ్లో ఎంటర్ అయిన ఈ కంటికి కనబడని సూక్ష్మ కణాలు ఉన్నాయి. సో అవి బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి. సో వాటికి ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందో అప్పుడు అక్కడికి వెళ్తాయి, లంగ్లో కానీ బోన్స్లో కానీ వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ బ్లడ్లో ఉన్న కణాలను చంపడానికే మనం కీమోథెరపీ యాడ్ చేసాం.
సో దాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. సర్జరీ అయిపోయిన తర్వాత ఈ కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ చిన్న చిన్న కణాలను చంపుతాం. సో అదే అడ్జువెంట్ కీమోథెరపీ. మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తాము, చాలా పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చినా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. ఇంకా కొంతమంది నార్మల్గా ఉన్న వాళ్ళని, నార్మల్ సెలబ్రిటీస్లో కూడా కొంచెం క్యాన్సర్ వచ్చినా అది తగ్గలేదు, చనిపోయారు అనే వాళ్ళని కూడా చూసాము. ఎందుకంటే డాక్టర్ గారు? అంటే ఒకటి అంటే ఇండియాలో చూస్తే సో 7 out of 10 పేషెంట్స్ డ్రాప్ రేట్ ఉందండి. సో ఇది కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ భయం వల్ల సో వాళ్ళు కొంతకాలం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి డ్రాప్ అయిపోతారు. సో దట్ ఈస్ వన్. సో సెలబ్రిటీస్లో ఆ డ్రాప్ రేట్ అనేది ఉండదు. సో కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఫాలో అప్ ఉంటుంది. 2, అది నేను చెప్పినట్టు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. సో పూర్ పీపుల్ మే నాట్ అఫోర్డ్ చేయకపోవచ్చు ట్రీట్మెంట్ని. సో రిచ్ పీపుల్ ఇమ్యూనోథెరపీ వాటి వల్ల కొంత బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది క్యూర్కి. మీరు సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుంచి కదా? అవునండి. సో జనరల్గా అంటే మీరు ఏంటండి అసలు ఎలా మీరు మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఈ క్లినిక్స్ అనేవి సపరేట్గా ఉంటాయా లేదంటే అన్ని హాస్పిటల్స్లో మీ క్లినిక్స్ ఉంటాయా? మేము ఇదంతా ఒక ఆంకాలజీ గ్రూప్ అండి. సో మేము మొత్తం 16 ఆంకాలజిస్టులు ఉన్నాము. సో మేమేంటి అని అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో, సో మినీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మేము సపరేట్ క్యాన్సర్ వింగ్ ఏర్పాటు చేస్తాం. సపరేట్గా ఏర్పాటు చేస్తాం. సో మొత్తం అన్ని జోన్లలో సో మల్టిపుల్ హాస్పిటల్స్లో మా క్యాన్సర్ వింగ్ ఉంది. సో అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింది అని అంటే సో అక్కడే క్యాన్సర్ సర్జరీ చేసేస్తాము, అక్కడే క్యాన్సర్ కీమోథెరపీ కూడా కంప్లీట్ అవుతుంది. సో అంటే ప్రతి హాస్పిటల్లో ఇట్ ఈస్ అవైలబుల్. సో దిస్ ఈస్ విత్ ఇన్ ద సిటీ. వీక్లో ట్వైస్ పెరిఫెరీస్కి వెళ్తాము, డిస్ట్రిక్ట్స్కి వెళ్తాము. సో అక్కడ కూడా అక్కడ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో సో అక్కడ కూడా సర్జరీ అక్కడ లోకల్ హాస్పిటల్లోనే చేస్తాము, కీమోథెరపీ కూడా అక్కడే అవుతుంది. సో ప్లస్ మాది మొత్తం మల్టిపుల్ టీమ్ మెంబర్స్, అంటే పేషెంట్కి కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్, న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ జెనెటిక్ కౌన్సిలర్. సో ఇది ఈచ్ జోన్లో వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు పేషెంట్ని కౌన్సిల్ చేయడం ఎప్పటికప్పుడు, సో వాళ్ళ న్యూట్రిషన్ మానిటర్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మీలోనే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉంటారా? అందరూ ఉన్నారండి, ముగ్గురు. అంటే మొత్తం సిటీని 4 జోన్స్గా డివైడ్ చేసి ఈచ్ జోన్లో ఈ 3 టీమ్ ఉంటుందండి. సో ఎప్పుడు పేషెంట్ ఉన్నా మేము అందరం అటెండ్ అయ్యి సో క్యుములేటివ్గా డెసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే సపరేట్గా ఇది ఉంది ఇక్కడికి వెళ్ళాలి అని డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారా, చెప్తారా మాకు? లేదంటే జనరల్గానే అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందా? ఇంకా ఏం చెప్తారు ఈ సియాన్ క్లినిక్స్ గురించి? సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ అంటే మొత్తం క్లినికల్ కోఆర్డినేటర్స్, మేనేజర్స్ ప్రతి ఒక్కరు ఉంటారండి. సో వాళ్ళ సైడ్ నుంచి అంటే ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఎక్కడ, అంటే ఎక్కడెక్కడ మా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి, సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మాకు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాయి, సో అది వాళ్ళు ఎప్పటికప్పుడు కన్వే చేస్తూ ఉంటారు. మా సైడ్ నుంచి కూడా సో ఇప్పుడు ఆ ఉన్న హాస్పిటల్స్లో మా సైడ్ నుంచి ఏమేం పాసిబుల్, సో దిస్ కాంప్లికేటెడ్ సర్జరీ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ హియర్, అంటే ఈ కాంప్లికేటెడ్ సర్జరీ ఇక్కడ చేసేస్తాము, సో కీమోథెరపీ ఇక్కడ అయిపోతుంది. రేడియోథెరపీకి ఇప్పటికైతే మేము అంటే వేరే హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకున్నాము. సో బట్ నియర్ ఫ్యూచర్లో రేడియోథెరపీ కూడా స్టార్ట్ చేసే అది ఉందండి. డిఫరెన్స్ ఏముంటుంది అంటే మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి మీరు ఇచ్చే ఈ ట్రీట్మెంట్కి, ఈ క్లినిక్కి, క్యాన్సర్ క్లినిక్కి ఏం డిఫరెన్స్ ఉంది? సో ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్, సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో సో అవైలబుల్, అంటే ట్రీట్మెంట్ అవైలబుల్ అండి. 2 నియర్ బై దేర్ హోమ్. ఓకే. సో అంటే పెరిఫెరీస్లో మేము ఇస్తున్న కీమో కానీ వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉంటుంది. దీనివల్ల ఏమైంది అని అంటే డ్రాప్ రేట్ అనేది తగ్గిపోయింది. సో మా దగ్గర రిక్రూట్ అయిన పేషెంట్స్లో డ్రాప్ రేట్ నాట్ ఈవెన్ 5-6%. సో ఎందుకు అనంటే ఇంటి దగ్గరలో ఉంది కదా. సో వాడు వస్తారు, ఆ రోజు మార్నింగ్ వస్తారు, కీమోథెరపీ తీసుకొని 1 డేలో రిటర్న్ వెళ్ళిపోతారు. కాబట్టి సో వాళ్ళకి డైలీ వేజ్ పోవాల్సిన అదేం లేదు. సో వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమన్నా వచ్చినా హాస్పిటల్ దగ్గర పక్కనే ఉంది, ఎక్కడ ట్రీట్ అయిందో వాళ్ళతో అక్కడే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో అందువల్ల డ్రాప్ రేట్ అనేది మేము చాలా తగ్గించాము. ఒకటి సో ఎఫెక్టివ్ ప్రైస్లో ఇస్తున్నాము. మీ దగ్గర ఇన్సూరెన్స్లు అలాంటివి ఏమైనా పనిచేస్తాయా లేదంటే? లేదండి, అన్ని ఇన్సూరెన్సెస్ మా దగ్గర పనిచేస్తాయి. సో ఇప్పుడు మేము ఒక హాస్పిటల్తో టైఅప్ పెట్టుకున్నాము అంటే కార్పొరేట్ హాస్పిటల్, సో హాస్పిటల్ ఆల్రెడీ ఇన్సూరెన్స్లో ఎన్రోల్ అయిపోయి ఉంటుంది. సో ఆల్ ఇన్సూరెన్సెస్ మా దగ్గర అప్లికేబుల్ ఉంటాయండి. సో అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో, మినీ హాస్పిటల్స్లో ఇది వింగ్ అనేది ఉంటుంది అంటే, అంతేకాకుండా దీనికి సపరేట్ క్లినిక్ అనేది ఉంటుందా? లేదండి, మేము అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉందండి. సో అది నియర్ ఫ్యూచర్లో వస్తుంది. సో ఎవరైనా కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది, భరించలేకపోతున్నాము
అంతేకాదు ఈ కీమోలకి దూరం దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి ఇబ్బందులు పడేవారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. ఎందుకంటే అటు క్యాన్సర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇటు కాస్ట్ ఒకటి, అంతేకాకుండా ఈ దూరం జర్నీలు వాళ్ళని ఎవరో ఒకరు కేర్ చేస్తూ తీసుకెళ్ళాలి, ఇదంతా ఉంటుంది. అక్కడ వెయిటింగ్ ఉంటుంది, చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందులన్నిటికీ ఇదంతా ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. అయితే ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాము, ఎట్లా వస్తుంది, సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్నెన్ని క్యాన్సర్స్ ఉన్నాయి అనేది. అసలు రాకూడదు క్యాన్సర్, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? సో హెల్తీగా ఉండాలంటే ఒకటి గుడ్ లైఫ్ స్టైల్. సో ఇన్ గుడ్ లైఫ్ స్టైల్లో 2 పార్ట్స్. హెల్తీ వెయిట్ మెయింటెనెన్స్, అంటే ఒబేసిటీ అనేది మెయిన్గా ఫీమేల్స్లో మల్టిపుల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఇవన్నీ వెయిట్తోనే, ఒబేసిటీతోనే. ఇండియాలో 50 to 60% పీపుల్ ఆర్ ఒబేస్. సో అది 1 రీజన్. సో అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం. 2 ఫిజికల్ యాక్టివిటీ. సో అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అని అంటే ఒక వీక్కి 150 minutes ఆయన స్టడీ ప్రకారం. సో అని అంటే పర్ డే 30 minutes మోడరేట్ యాక్టివిటీ, అంటే ఒక వాకింగ్ చేసిన 30 minutes వాకింగ్ చేసిన, సో అది క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. 2 హెల్దీ డైట్. సో హెల్దీ డైట్ అంటే ఏంటి అని అంటే మన ఎనిమల్ రిచ్ ప్రోటీన్స్ అంటే నాన్ వెజ్. సో మెయిన్గా కొలాన్ క్యాన్సర్కి రీజన్. సో నౌ యుఎస్ఏ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్. సో నాన్ వెజ్ ఫుడ్ ఇది కొలాన్ క్యాన్సర్. సో నౌ ఇండియా ఇండస్ట్రియలైజేషన్, వెస్టర్నైజేషన్ అయిపోయింది. సో దానివల్ల మనది నాన్ వెజ్ కన్జంప్షన్ పెరిగింది. సో అది తగ్గించాలి. సో ప్లాంట్ రిచ్ డైట్ ఈజ్ బెటర్. ఓకే, దెన్ హై ఫైబర్ డైట్. So that is also very this one useful one. And stopping refined oils. So cold pressed oils use చేయడం కానీ. So this is health wise, diet wise. Okay. One more, HPV ప్రివెన్షన్. సో ఏవైతే వైరస్లు అయితే కాజ్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ అన్ని సో కరెక్ట్ టైంలో తీసుకోవడం. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓకే. అండ్ టొబాకో కన్జంప్షన్, ఆల్కహాల్, దేర్ ఇస్ మోర్ మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇండియా. సో ఈ రెండింటి రొటీన్ అందరికి తెలిసిందే. డాక్టర్ గారు, అయితే వస్తుందేమో అనే భయంగా ఉంటుంది చాలా మందికి, క్యాన్సర్ వస్తుందేమో. అలాంటప్పుడు టెస్టులు డిటెక్ట్ చేస్తాయని చెప్పారు. అయితే ఈ టెస్టులు అనేవి ఇయర్లీ వన్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందా? లేదండి, అన్ని టెస్టులు ఇయర్లీ అవసరం లేదు. సో చెప్పాను కదా, పాప్స్మియర్ 30 years తర్వాత ఎవ్రీ 3 yearsకి చేసుకుంటే సరిపోతుంది. మ్యామోగ్రామ్ 40 years తర్వాత, మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ ఎక్స్రే, 40 years తర్వాత అది ఎవ్రీ ఇయర్లీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి రెండు అబ్డామినల్ స్కాన్ అంటాం. సో అబ్డామినల్ స్కాన్ ఇయర్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. సో ఈ 3. ఎస్, ఖచ్చితంగా అండి. అందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో ఆహారం తీసుకునే విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి. సో ఈ కరోనా నుంచి కాస్త అయితే మార్పు అయితే వచ్చిందని అనుకుంటున్నాం, కానీ సో ఈ పికిల్స్ ఇలాంటివి, సాల్టెడ్ ఫుడ్స్ ఇలాంటివి అనేవి మాత్రం కన్జంప్షన్ అనేది ఎక్కువగానే ఉంది. సో దానివల్ల రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో క్యాన్సర్ కూడా పొంచి ఉంది దీనివల్ల. సో అంతేకాకుండా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మన ఎక్కువగా ఒబెస్ పీపుల్ అనేది మన దగ్గర ఉన్నారు. సో ఖచ్చితంగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మీరు అన్నట్లుగా ఈ టెస్టులు అనేవి ఉంటాయి ముందే మనం డిటెక్ట్ చేసుకోవడానికి, కాబట్టి ఒక్కసారైనా చేయించుకోవాలని కోరుకుందాం. మీరు చెప్పిన ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, సో దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఏదైనా మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నాము, మాకు భయంగా ఉంది క్యాన్సర్ గురించి, ఈ కీమోస్ అంటే పెయిన్ఫుల్గా ఉన్నాయి, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ సిఎన్ క్యాన్సర్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వాలని కోరుకుందామండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.